మరిన్ని గ్రూప్ 1 పోస్టులు అనుబంధ నోటిఫికేషన్ కు కసరత్తు ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు పంపాలని ఆర్థిక శాఖ ఆదేశం. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ 1 పోస్టుల వివరాలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఫైనాన్స్ స్పెషల్ సిఎస్ కె రామకృష్ణారావు మంగళవారం సర్క్యులర్ మెమో జారీ చేశారు. బుధవారం సాయంత్రంలోగా పూర్తి వివరాలు పంపాలని స్పష్టం చేశారు. గతేడాది మార్చిలో ఇచ్చిన జీవో నెంబర్ 26కు అదనంగా వీటిని పంపాలని పేర్కొన్నారు. రెవెన్యూ, హోమ్, R&B, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, లేబర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖల్లో గ్రూప్ 1 సర్వీస్ పోస్టులకు వేకెన్సీకి సంబంధించి ఇవన్నీ కూడా నింపాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇది గ్రూప్ 1 నేపథ్యం చూసుకుంటే మనం గతంలో 503 పోస్టులు ఉండే 503 పోస్టులు ఉంటే 2 సార్ల మొత్తం దాన్ని ఖతం చేసి పడేసింది, ఆగమాగం చేసేసింది, నిరుద్యోగుల జీవితాలని నాశనం చేసింది గత ప్రభుత్వం. కానీ 100% ఇంకా పోస్టులు పెంచి దాన్ని సవ్యంగా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం చెప్తా ఉంది. రైట్. గ్రూప్ 1 విషయంలో గత ప్రభుత్వం చేసినటువంటి మోసం ఏదైతే ఉందో, 2 సార్లు పేపర్ లీక్ కావడం, ఒక రకంగా టీఎస్పీఎస్సీ కార్యాలయం నుంచే పేపర్లు లీక్ కావడం, అనేక మందికి న్యూజిలాండ్ వాళ్ళకి ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి పేపర్లు అమ్ముకొని తద్వారా పోస్టులను కొల్లగొట్టాలని గత టీఆర్ఎస్ పాలకులు చూసినటువంటి నేపథ్యంలో గ్రూప్ 1 అంటేనే ఒక రకమైనటువంటి భయం. ఈ గ్రూప్ పోస్టులు అన్నా టీఎస్పీఎస్సీ అన్నా నిరుద్యోగుల్లో ఒక జలక్ కనిపిస్తూ ఉంది. వామ్మో ఏమవుతుందో నాయన, ఇది ఏమైనా సెట్ అయిందా లేదా అనేటువంటి ఒక పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దాన్ని ఆ విధంగా మార్చేసినారు ఈ పాలకులంతా కలిసి. వాస్తవానికి కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ పారదర్శకంగా నిర్వహించడంలో గత టీఆర్ఎస్ పాలకులు విఫలమైతే, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరికొన్ని గ్రూప్ 1 పోస్టులు కలిపి అనుబంధ నోటిఫికేషన్ కోసం కసరత్తు చేస్తూ ఉంది. ఖాళీగా ఉన్న వివరాలు పంపాలని చెప్పి ఇప్పటికే ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది. అయితే గతంలో వేసినటువంటి సిట్ ఏమైపోయింది, గతంలో గ్రూప్ 1 పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి వ్యవహారంలో పట్టుబడ్డ వాళ్ళ పరిస్థితి ఏంది, ఆ వ్యవహారం ఎక్కడి దాకా వచ్చింది అనేది ఇంకా తెలియాల్సినటువంటి అంశం. సో ఇక వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి వీటిని భర్తీ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ 1 పోస్టుల వివరాలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు ఫైనాన్స్ స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు మంగళవారం సర్క్యులర్ జారీ చేశారు. ఇక బుధవారం సాయంత్రంలోగా పూర్తి వివరాలు పంపాలని స్పష్టం చేశారు. గతేడాది మార్చిలో ఇచ్చిన జీవో నెంబర్ 26కు అదనంగా వీటిని పంపాలని చెప్పి పేర్కొన్నారు. రెవెన్యూ, హోమ్, R&B, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, లేబర్, మున్సిపల్, ఇలా ఇతర శాఖలన్నింటికి సంబంధించినటువంటి వివరాలు పంపాలని చెప్పి క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్ 1 నేపథ్యం ఏంటంటే, టీఎస్పీఎస్సీ 503 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసి ఇప్పటికే 2 సార్లు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించినటువంటి తర్వాత అనేకమైన ట్విస్టులు, ఇక కేసీఆర్ స్కీమ్లు ఎట్లుంటాయో ఉద్యోగాల భర్తీ కూడా అదే నమూనాలో నడిచింది తెలంగాణ రాష్ట్రంలో. అట్లా గ్రూప్ 1 అభ్యర్థుల్లో ఒక భయం ఉంది. దయచేసి గ్రూప్ 1 అభ్యర్థులారా, ఈసారి మీకు ఎలాంటి అన్యాయం జరగకుండా చాలా క్లియర్గా పారదర్శకంగా ఈ భర్తీ ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది.